అంత డైరెక్టర్ ఎవరు లేరు తెలుగులో. ఇదైతే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే బాలకృష్ణ గారు మన వంశపానే టైంలోనే చేశారు. బాహుబలితో రాజమౌళి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దాన్ని బీట్ చేయగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా మన తెలుగు ఇండస్ట్రీలో? ఎస్ ఉన్నాడు. మన తెలుగు సాంప్రదాయాలు తెలుగు విలువలు ఉన్న సినిమాలు దిగిన డైరెక్టర్లు నాకు నచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆ కెపాసిటీ ఉందని నా నమ్మకం. సంగీతం శ్రీనివాసరావు దీనికంటే ఎక్కువ క్వాలిటీస్ చేశారు సంగీతం శ్రీనివాసరావు. ఇట్స్ ఫర్ సుకుమార్. బాహుబలి కన్నా గొప్ప సినిమా తీయగలుగుతాడు సుకుమార్. ఉన్నారండి ఆర్జీవి. ఎస్, స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు తెలిసి టాలీవుడ్లో ఎవరు లేరు. ఐ థింక్ సుకుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. రాజమౌళి తర్వాత కొంచెం క్రియేటివిటీగా తీసేదంటే నా దృష్టిలో క్రిష్ బాగా తీస్తాడు అనిపిస్తుంది. ఎవరికి లేదు, రాజమౌళి అంటే గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారు ఉన్నారు. యా, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ కంపేర్ టు ఆల్ ఆఫ్ దమ్. రాజమౌళి అంత పేషెన్స్ లేదు కదా వర్మ గారికి. పేషెన్సీ లేకపోయినా అంత చాలా తక్కువ టైంలో సినిమా తీస్తాడు. కాకపోతే టేకింగ్ చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిల్లర్ వీరప్పన్ తీశాడు. టేకింగ్ ఈస్ వెరీ గుడ్ కంపేర్ టు దమ్. ఈజ్ టేకింగ్ మోర్ దాన్ 2 years and 3 years ఆఫ్ ఎ పీరియడ్. ఎవరికి లేదండి, ఒక రాజమౌళికే సాధ్యం అది. సుకుమార్ నెక్స్ట్ బీట్ చేసే సుకుమార్ ఉందని నేనైతే చేయగలుగుతాను. ఆదిత్య 669 భవిష్యత్తును ఊహించి చాలా బాగా చేశాడు. దానికంటే బాహుబలి పెద్ద బాగుంటుందని నేనైతే అనుకోను. లేరు తెలుగులో అయితే లేదు కన్ఫామ్. బాలీవుడ్ అయితే మన బాజీరావు మస్తానిదిలా అతను సంజయ్ లీలా బన్సాలి అట్లాంటి వాళ్ళు అయితే తీయవచ్చు. ఈయన కమర్షియల్ ట్రై చేస్తే ఖచ్చితంగా తీయగలుగుతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఆ దమ్ము ఉంది. అతనితో పాటు సుకుమార్ కూడా ఉందని నా నమ్మకం. త్రివిక్రమ్ తీయలేడు, ఎప్పటికీ కాదు. ఆయన ఏదో ప్రాసలు వేసుకొని సినిమాలు తీస్తాడు ఆయన. రంగోపాల్ వర్మ అయిపోయింది, శివాతోనే అయిపోయింది రంగోపాల్ వర్మ పని. ఐస్ క్రీమ్ లాంటి మూవీస్ తీసిన ఆయన బాహుబలి తీయగలుగుతాడా? సత్య తీసిన అతను ఐస్ క్రీమ్ తీశాడు. ఐస్ క్రీమ్ తీసిన అతను కిల్లింగ్ వీరప్పన్ తీశాడు. నెక్స్ట్ తీసే ఛాన్సెస్ ఉన్నాయి, ఐ బిలీవ్. అందరూ టాలెంటెడే, కానీ ఎవరు తక్కువ మించుకోదు. ఎవరు టాలెంట్ వాళ్ళది అనమాట. అందరిలో ఈయన గ్రేట్. ఆయన క్రియేటివిటీ వేరు, ఇంకా థింకింగ్ వేరు. తమిళ ఇండస్ట్రీలో శంకరు మురుగదాసు. త్రివిక్రమ్ ఈజ్ ఎ డైలాగ్ బట్ ఫినిషింగ్ ఈజ్ నాట్ మచ్ మోర్ దాన్ బాహుబలి. సో బాహుబలి కన్నా భైరవ దీపం గొప్పదా? డెఫినెట్లీ. మనం అనుకుంటాం మన ప్రచారము ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇది ఏమంటారు హైప్, దాని ఏమంటారు ప్రచారం. ఆ ప్రచారం వల్ల బాహుబలి బాగుంది అంటున్నాం. కానీ ఆదిత్య 369 ఒకప్పుడే తీసేశాడు. ఇంకా సుకుమార్ తప్ప ఇంకెవరు లేరు. ఏదైనా ఫ్యామిలీ పరంగా లవ్ పరంగా త్రివిక్రమ్ సుకుమార్ తీస్తారులే, కానీ అంత టెక్నికల్గా అంత టేకింగ్. వినాయక్ ఈజ్ ఎ ఫ్రాక్షనిజం టోటల్లీ దట్ సైడ్. అంటే హై టెక్నికల్ వాల్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా బయట అనేది వస్తారు భవిష్యత్తులో. ఎందుకంటే ఒక రాజమౌళి దారి చూపించాడు అనమాట. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. తెలుగు వినండి, తెలుగు చూడండి, తెలుగు గురించి మాట్లాడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.